నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. నేడు ఉస్నాబాద్ మండలాలలోని కొన్ని గ్రామాలకు బీటీ రోడ్లు, బ్రిడ్జీలు శాంక్షన్ చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని మండల అధ్యక్షులు బంకచందు తెలిపారు. ముందుగా తోటపల్లి గ్రామంలోని ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారని, ఎందుకంటే కొన్ని సంవత్సరాల కళ ఆ బ్రిడ్జి మరియు దారి నిర్మాణం. అంతేకాదు, దారి లేక పూసవేర్లపల్లె దగ్గర ఉన్న కొన్ని ఇండ్లు ఉస్నాబాద్కు మరియు తోటపల్లికి రావడం జరిగిందని, అక్కడ ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇంత దూరమా అని కొన్ని సంబంధాలు కూడా క్యాన్సిల్ కావడం జరిగిందని అన్నారు. ఏదైనా రాత్రి ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ రాని పరిస్థితి పల్లె పరిస్థితి అని మంత్రికి చెప్పగానే మనం ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా మరవకుండా అన్నీ నెరవేర్చాలని తప్పకుండా వారికి రానున్న రోజుల్లో అలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి పల్లెను కూడా గుర్తించి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ ఉన్న ప్రజల మీద దయతో మరియు వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి ఇబ్బందిగా ఉండకూడదని, అలాగే గౌడన్నలు రైతులు జనగామ ఊర్లో నుండి బావుల వద్దకు మరియు పశువులకు మేత వేసేందుకు వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దూరం అవుతుందని, సమయం కూడా వృధా కావడం జరుగుతుందని, అలాగే యాదవులకు గొర్రెల మేతకు చాలా ఇబ్బందికరంగా ఉండేదని, ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు నీళ్లు రావాలంటే ఈ వాగు నుండే రావాలని, ఈ వాగు పోయినన్ని రోజులు ఇక్కడున్న ప్రజలకు, రైతన్నలకు, గౌడన్నలకు, పల్లె మీద ఉన్న ప్రజలకు, యాదవులకు అందరికీ ఇబ్బందులే ఉండేవని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కిలోమీటర్న్నర రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణానికి 2,57,00,000 రూపాయలు కేటాయించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బంకచందు తెలిపారు.